కంపేర్ చేసుకుంటే అదే యేసుక్రీస్తుకి బస్ మన హృదయం అనుకుంటే ఎటువంటి స్థానం ఇస్తున్నాం అనేది మనము ఈ స్కిట్ ద్వారా చూద్దాం. ఐ వెల్కమ్ చింటూ అండ్ హిస్ టీమ్ టు గెట్ ఆన్ స్టేజ్ అండ్ గివ్ హిస్ పర్ఫార్మెన్స్. నా ముందుండి నడిపియండి దేవుడా. దేవుడా మీరే నాకు ముందు. కూర్చో. కింద పడేసుకున్నాడు. ఏ బాబు ఏందంట చిల్లర కాలెక్కిరు వస్తున్నాయా? పెద్ద కండక్టర్. టికెట్ 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 ఎడిపోవాలా? ఎడిపోతే హైదరాబాద్ వస్తుంది. ఆడికో టికెట్. ఎప్పుడు పోతే సీదా పోతే జల్దీ పోతుంది. నువ్వు ఎడిపోవాలా? హైదరాబాద్ వాళ్ళా? సార్ మీరు ఎడిపోవాలి? 1 second back please. ఓకే ఓకే. खाली में खाली એટલે પૂછવા ના એથી ખાલી એ કંડક્ટર డ్రైవర్ అబ్బా బాబా మేడం మేడం ఎక్కడికి వెళ్ళాలా? एक लेना है నేను సిటీకి వెళ్ళాలి. ఇదిగా ఒక్క నిమిషం మేడం. దేవుడా నా పరిస్థితి తెలుసు కదా, నువ్వు జర వెనక సీట్లో కూర్చో. ఇంట్రా నువ్వు దిగా నువ్వు దిగు. సార్ దిగు. నిల్సో చేస్తావు. నిల్సో నిల్సోవా నిల్సో. ఏం మ్యాన్ బాబు వెనుకో వెనుకో. మేడం ఎక్కడ పోవాలి మేడం మీరు? बादल बन जाएगा. హైదరాబాద్ పోవాలా? నెక్స్ట్ కాల్ ఇచ్చుకుంటాను. ఓ థ్యాంక్ యూ మేడం. డ్రైవర్ कंडक्टर कंडक्टर చెప్పు. పిల్లేడి పోతే ఆ పిల్ల ఏడికో పోతుంది, నేనే తీసుకుపోతా. గాడికి కూడా నాకు టికెట్ ఇవ్వమా? డ్రైవర్ డ్రైవర్ సార్ సార్ ఎటు పోవాలి సార్ మీరు? సార్ సార్ ఎటు పోవాలి సార్ మీరు? సార్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. సార్ సార్ దేవుడు అన్న పరిస్థితి తెలుసు కదా, ఏమనుకో. కొంచెం వెనక సీట్లో కూర్చో. నువ్వు దిగువా నువ్వు దిగు. ఫస్ట్ నువ్వు దిగువా నువ్వు దిగు. సార్ నువ్వు వెనుకో. నేను ఓను. నువ్వు నాకు తెలుసు కానీ నువ్వు ఫస్ట్ నుంచే తేడా ఉన్నావు. నువ్వు కూర్చో. దేవుడు అది నువ్వు వెనక సీట్లో. డ్రైవర్ బస్సు అని. సార్ మీరు కూర్చోండి. డ్రైవర్ బస్సు అని. అవుకి పైసలు నిజమేనా? డ్రైవర్ డ్రైవర్ ఏం నమ్ముతానే ఏం మీరా సార్? అరే 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 మీరేంటి సార్ ఇక్కడ? ఎవరో తెలుసా బాబు? మీరు తెలియకపోవడమే సార్, మీరు దూకుడు. సార్ సార్ ఒక్క నిమిషం సార్. దేవుడా బస్సులో అయితే జాగలేదు, జస్ట్ నిల్చోను. నువ్వు ఏం నిల్చుంటావు దేవుడా? జర దిగు దేవుడా ప్లీజ్. నా పరిస్థితి తెలుసు కదా, ఇప్పుడిప్పుడే జర నేను బస్సులో గిరాకీ వస్తుంది. చలో డ్రైవర్. చలో డ్రైవర్ పోనీ. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తే మీరు ఎంజాయ్ చేస్తారన్నది. సో థ్యాంక్ యూ చింటూ అండ్ టీమ్ ఫర్ రియల్లీ ఎంటర్టైనింగ్. దేవుడికి మనం మన హృదయాల్లో ఇచ్చే స్థానం ఆ విధంగా ఉంటుంది. దేవుడిని ఎప్పుడు మన హృదయంలో నుంచి బయటికి తన్ని వేయడం కానీ, దేవునికి ఇష్టం లేని పనులు చేయడం కానీ లాంటివి మనం చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో ఈ అడనై this is our third consecutive Adonai program we are performing, and hands towards my left. Thank you. Left side నుంచి చాలా చేతులు వచ్చాయి, రైట్ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. we specially welcome you. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ వెల్కమ్. సో నెక్స్ట్ I welcome my band to please come on stage and give their performance. మళ్ళీ మీరు ఇంతకు ముందు ముగ్ధులు అయిపోయి అట్లా they are here to perform their music now. చిన్న తీసుకో అది కానీ అదైనా ఎప్పుడో పెట్టిన ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అనేది I would like to call upon my brother Danny to please come on stage
And please give us some details and some information regarding why we are here conducting Adonai. Danny, please come on stage. By the time I request the band to please get ready with their instruments. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అడనై ప్రోగ్రామ్ మేము లాస్ట్ 3 years నుంచి జరుపుకుంటున్నామండి. అడనై ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అయింది అనే దాని గురించి చిన్న ప్రజెంటేషన్ ఉంది. మీరు అక్కడ స్లైడ్స్ చూడండి, నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనము మన తల్లి సంఘం ఎక్కడికి పోయినా కానీ మనం తల్లి సంఘానికే అటాచ్ అయి ఉంటాం. అలానే మేము హైదరాబాద్లో కొంతమంది చదువుతాము, యూత్ వాళ్ళం, కొంతమంది బెల్లంపల్లిలో ఉంటాం. మేమందరం ఇయర్లీ వన్స్ కన్సమ్ మీట్ అయినాం. ఆ మీట్ అయినప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ చేసి మేము యూనిటీ కాపాడుకోవడానికి మేము అడనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సిఎస్ఐ బెల్లంపల్లి చర్చ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1954 అండి. అప్పటి నుంచి మా చర్చ్ 14 పాస్ట్ జార్జ్ ఎబెనైజర్ గారు నడిపిస్తున్నారు. మేము సిఎస్ఐ అందరం గ్యాదర్ అయ్యి ఒకసారి మన తెలంగాణ ఐజేషన్ జరిగినప్పుడు మాకు హాలిడేస్ వచ్చినాయి. ఆ హాలిడేస్లో యూత్ అందరూ ఉండే ఊర్లో యూత్ అందరం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మేము చిన్న ఐడియా న్యూ బిగినింగ్ తోటి మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేయాలనుకుంటున్నామంటే యూత్ అందుకనే మేము ఆ యూత్ తొట్టిల్లకుండా మనం ఉండాలంటే యూనిటీలో ఉండాలి, ఫెలోషిప్లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మా యూత్ లీడర్ అయ్యగారి దగ్గరికి పోయి మేము అడగగానే అయ్యగారు పర్మిషన్ ఇచ్చారు. మా యూత్ లీడర్ ప్రభుత్వం అన్న ఆధ్వర్యంలో మా ఈ అడనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మేము అనుకున్న మాత్రం సరిపోదండి. మా టీం మొత్తం ప్రార్థనలో ఉన్నట్టు దేవుడు మాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారు. మా ఫస్ట్ ప్రోగ్రామ్ అడనై ప్రోగ్రామ్ 2010లో జరిగింది. అడనై అని మేము ఎందుకు ఎంచుకున్నామంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క యవనస్తుడికి ఒక మాస్టర్ ఉండాలండి తన లైఫ్లో. ఆ మాస్టర్ మనం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ మనకి ఏది చెప్పినా వేసుకుంటాం. ఆ దేవుడు మనల్ని ఎక్కడైనా తన మనిషిగా నిలబెడుతున్న ఉద్దేశంతో అడనై మాస్టర్ అని మేము తీసుకోవడం జరిగింది. మా ఫస్ట్ అక్కడ మీరు చూసింది మా ఫస్ట్ అడనై బ్యానర్ అండి. ఫస్ట్ టైం మేము ఎంచుకున్న థీమ్ వచ్చేసి యవన కాలమున కాడి మోయడ నరునికి మేలు, విలపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. అక్కడ నుంచి అడనై యొక్క జర్నీ స్టార్ట్ అయిందండి. ప్రతి ఇయర్ మేము అడనైని రోజున జనవరి ఫస్ట్ రోజున జరుపుకుంటాము. అక్కడ మీరు చూసిన విజువల్ వచ్చేసి మా పాస్టర్ అయ్యగారు మా యూత్ లీడర్ క్యాండిడేటింగ్ చేసిన విజువల్ అండి. మా జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మేము చేసినప్పుడు కొంతమంది యూత్ ఉండండి గ్యాదర్ అయింది, కొంతమంది యూత్. ఆ యూత్ గ్యాదర్ అయిన కానీ మేము అనుకోలేదు చాలా మంది మా దానికి రెస్పాన్స్ అయ్యి మేము ఒక హ్యూజ్ గ్యాదరింగ్గా మారుతామని చెప్పేసి అలా మా యూత్ గ్యాదరింగ్ ఒక్క ప్రోగ్రామ్ తోటి మారిందండి. మేమేం చెప్పాలనుకుంటున్నామంటే ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఎందుకు మా హార్ట్ తీసుకున్నామంటే దేవుడు మనల్ని ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు. మేము ఎప్పుడూ అనుకోలేదు దేవుడు మినిస్ట్రీ మేము ఇలా చేయగలుగుతాం. కానీ దేవుడు మాకు ఒక వేరే వారికి ఆదర్శంగా సాయం చేశారు. వేరే వాళ్ళని కూడా మా నడిపడానికి సాయం చేశారు. మేమేం నేర్చుకున్నాం ఆ ఈవెంట్ ద్వారా యూనిటీగా ఉండాలని చెప్పేసి ఐదర్ వీఆర్ ఇన్ హైదరాబాద్ ఓవర్ బెల్లంపల్లి మేము కంపల్సరీగా ఇయర్లీ వన్స్ ఒక యూత్ ప్రోగ్రామ్ మా యూత్ చాట్ చెప్పుకోవాలని మేము అనుకున్నాం. మళ్ళీ మేము ఇంకోటి నేర్చుకున్నాం ఏంటంటే ఓన్లీ త్రూ క్రైస్ట్ ఓవర్కమ్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి మనకి యూత్లో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఇప్పుడు యూత్లో ఉన్నమాట మాకు తెలుసు ఏమేమి టెంప్టేషన్స్ వస్తాయో, యూత్ పాస్ అయిన పెద్దవాళ్ళకి తెలుసు ఏమేమి టెంప్టేషన్స్ వస్తాయని. కానీ ఎటువంటి టెంప్టేషన్స్ అయినా మనం జయించి నిలబడాలంటే ఒక్క యేసుక్రీస్తు ద్వారానే మనకి సాధ్యం. మళ్ళీ మేము తెలుసుకుంది ఏంటంటే ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మాలో చాలా మంది టెస్టిమనీస్ వచ్చినాయి, చాలా మందికి బ్లెస్సింగ్, జాబ్ విధంగా చదువుల పరంగా చాలా బ్లెస్సింగ్ మేము చూసినామండి మా లైఫ్లో. అంటే
మనం ఏం కష్టపడకపోయినా దేవుడు మనకి ఒక మార్గం దానితో అదే తెలుసుకున్నట్టు వచ్చే మేము ఆ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నాము. అడనే ఈ ఈవెంట్ని మేము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25th క్రిస్మస్కి రాగానే అటెండ్ అయ్యి మా ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసి ఆ 6 days ప్రాక్టీస్ సెషన్ మా ఈ అవుట్పుట్ అండి. ఎవ్రీ ఇయర్ Jan 1st మేము అడనే యొక్క ప్రోగ్రామ్ చేయాలంటారు. దాని యొక్క ముఖ్య యూత్ గ్యాదరింగ్ చేయాలని మరియు చాలా మంది యంగ్ సోల్స్ని మేము సంపాదించాలని మరియు సోల్స్ని యంగ్ గన్స్గా మార్చి దేవుని కోసం ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి మా ఆలోచన. చాలా మంది దాని ప్రోగ్రామ్ తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే జీఎస్ మన కోసం మరణించిండు, మనం ఏం చేయాలా, మనం దాని కోసం జీవించాలన్న ఒక డిసిషన్ చాలా మంది తీసుకోవడం జరిగింది. మా సెకండ్ ప్రోగ్రామ్ అడనే 2011లో Jan 1st జరిగింది. మీరు అక్కడ చూస్తుంది అడనే బ్యానర్ January 2nd అడనే. సక్సెస్ఫుల్గా మేము అడనే ప్రోగ్రామ్ చేయడానికి పెద్దగా ప్లాన్ చేయలేదండి. అయినా కానీ దేవుడు మమ్మల్ని అద్భుత రీతిగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మమ్మల్ని నడిపిస్తుండు. మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్గా చేస్తాము అంత గ్రాండ్గా చేస్తామని చెప్పేసి. కానీ మీరు చూస్తున్నారు ఇప్పుడు మేము థర్డ్ అడనే అనుకోకుండా కూడా చాలా గ్రాండ్గా పక్క పాస్టర్స్ని పిలిచి ఆహ్వానించి వారి బ్లెస్సింగ్స్ని మేము పొందేలాగా వాడుకుంటుండు. అక్కడ చూస్తుంది మా సెకండ్ అడనే టీం అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది మా థర్డ్ అడనే సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాము. ఇదంతా మేము ఎవరి కోసం చేయడానికి ఓన్లీ ఫర్ జీసస్, ఆల్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ. అదండి మా అడనైకి ఉన్నటువంటి ప్రత్యేకత. మేము ఇంకా మీ ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. We want you to constantly please keep reminding about us in your prayers, and we always welcome any sort of advices, suggestions and everything. మీ దగ్గర నుంచి ఎటువంటి సహకారము మీరు ఇస్తా అన్నప్పుడు మేము అందుకోవడానికి రెడీగా ఉన్నాము. సో we are looking forward for your every sort of help. I ask the worship team to lead.
అందరికీ ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ గురించి ప్లీజ్ దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే లాస్ట్ 10 మినిట్స్ అండి, లాస్ట్ 10-15 మినిట్స్ మేము మీకు ఇస్తున్నాము. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకనగా ఈ 2 సాంగ్స్ అయిపోయిన తర్వాత నౌ వీ హ్యావ్ లక్కీ డ్రా. సో మీరు అక్కడ రిజిస్టర్ చేసుకుంటేనే మీ నంబర్ అందులో కౌంట్ అవుతుంది. దాని తర్వాత మనకి లక్కీ డ్రా ఉంది. ఆ లక్కీ డ్రాలో వీ విల్ హ్యావ్ లక్కీ 7. ప్రతి ఒక్క లక్కీ 7లో ప్రతి ఒక్కరికి యూ విల్ హ్యావ్ ఎ గిఫ్ట్. సో ఆ లక్కీ 7లో మీరు ఉండదలుచుకున్నట్టయితే మరి మా బెల్లంపల్లి సిఎస్ఐ ఆడనే వాళ్ళ ఎంబ్లమ్ తో తయారు చేయబడినటువంటి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి మీకు. దట్ విల్ బి ఎ మెమరబుల్ గిఫ్ట్ త్రూ అవుట్ యువర్ లైఫ్ as you have come all the way here to be participants of this Adonai 2012. కాబట్టి దయచేసి ఎవరైనా రిజిస్టర్ చేసుకోనట్లయితే అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీ నేమ్, మీ అడ్రస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఇచ్చి ఒక ఫోన్ నంబర్, దాంతో పాటు